అభిమానంతో నమ్మకంతో సోదరులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మరి మీ అందరి విశ్వాసాన్ని పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత భారీ ఎత్తున చేరడానికి నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా సోదరుడు బాలకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వేదిక ఎక్కంగానే నేను అదే అన్నా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే మీరందరూ ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యంతో నేను వస్తున్నాను అక్క అని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే తెలియజెప్తా ఉన్నాను సోదరులకు, ఈరోజు చేరుతున్న సోదరుడికి కానీ ఇక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సోదరులకు కానీ మరి గతంలో తెలంగాణ ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొంత ప్రజల్లో ఆలోచన అభిమానం తక్కువ ఉండే. రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దొంగ పార్టీలు దొంగ మాటలు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసపూరితంగా మోసం చేస్తూ ఈరోజు ప్రజలకు కష్టం కలిగిస్తూ నష్టం కలిగిస్తూ వాళ్ళు మాత్రం పార్టీని బలోపేతం చేసుకుంటూ పదవులు పొందుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ తెలంగాణ ప్రజల మనసులను ఖరాబు చేయడమే కాకుండా వాళ్ళ ప్రాణాలను బలి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే మొన్న తెలంగాణలో నా ఉప ఎన్నిక జరగడం నా అదృష్టంగానే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక లాభం అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మా జిల్లాలో మా యొక్క నియోజకవర్గంలో ప్రచారానికి తిరిగినప్పుడు గత 9-10 సార్లు కూడా ఇప్పటికే ఉప ఎన్నికలకు వెళ్ళినారు వాళ్ళు. అన్ని ఉప ఎన్నికల్లాగానే మేము ఇళ్లలో కూర్చుంటే మాకు వేల మీద ఓట్లు వస్తాయి, మేము కాలర్లు ఎగిరేసుకొని తిరగొచ్చు అనేటువంటి ఒక గర్వంతో విర్రవీగడం జరిగింది. అదే క్రమంలో మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులైతేనేమి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులైతేనేమి ఒక్కొక్క గ్రామంలో ఒక 50 నుండి 100 మంది వరకు కూడా వాళ్ళు మోహరించి వాళ్ళ యొక్క క్యాడర్ ను మరి నన్ను ఓడించేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ మరి నా నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముచ్చెమటలు పట్టించిందని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ నాయకులు బహుశా నిద్రపోవడం లేదని కూడా నేను అనుకుంటా ఉన్నాను. అనవసరంగా ఎన్నికల్లో పోటీ చేశామనేటువంటి భావన కలిగించే విధంగా మా నియోజకవర్గ ప్రజలు వాళ్లకు బుద్ధి చెప్పినారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు నాది ఓటమి అని నేను ఒప్పుకోను అస్సలు. నైతికంగా నేనే గెలిచానని చెప్పి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఈ రోజు కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో నన్ను ఓడించే ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం అయితేనేమి, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీద ఉన్నటువంటి విశ్వాసం అయితేనేమి, మరి మా నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అయితేనేమి, ప్రజలు కేవలం 1500 ఓట్ల తేడాతో వాళ్ళు నన్ను మరి ఓడించడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. బహుశా మళ్ళా నా ఎన్నిక తర్వాత ఈ రోజు ఒక పెద్ద షాక్ తగిలి ఉంటుంది టీఆర్ఎస్ కని నేను అనుకుంటా ఉన్నాను. అదేంటంటే సోదరులు మరి ప్రజాభిమానం ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు పార్టీని వీడడం మరి ఇదే ఆరంభం, అంతం కాదు. రాబోయే రోజులు ముందున్నాయి. 2014 ఎన్నికల వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోగొట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి కార్యకర్త మీద కూడా ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి తెలంగాణ మార్చ్ తోటే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం సన్నగిల్లింది. మరి కేసీఆర్ చెప్పేటువంటి దొంగ మాటలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో తెలంగాణ వస్తుంది, అదిగో తెలంగాణ వస్తుంది అనుకుంటూ ప్రజలను మోసం చేస్తూ మరి 11 సంవత్సరాలుగా ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నాడు. మొన్న తెలంగాణ మార్చి సమయంలో కూడా అక్కడ అటెండ్ కాకుండా ఢిల్లీలో ఉండి తెలంగాణ వెంట తీసుకొచ్చినట్టే ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసినాడు.
మరి తెలంగాణ మార్చ్ జేఏసీ ఆధ్వర్యంలో సక్సెస్ కాగానే ఆయనకు ఒక భయం పట్టుకుంది. ఇన్ని రోజులు నా చెప్పు కింద తేలులాగా ఉన్నటువంటి కోదండరాం రెడ్డి ఇండిపెండెంట్ గా ఈ రోజు ఉద్యమం చేతుల్లోకి తీసుకుంటా ఉన్నాడు. ఇంకా నాకు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది అనేటువంటి ఒక భయం ఈ రోజు కేసీఆర్ కు పట్టుకుంది. అందుకే చెప్తా ఉన్నాడు, ఇప్పుడే ఉద్యమం వద్దు, విస్తరణ కాగానే మనకు తెలంగాణ మీద ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది. ఆ తర్వాత మనం ఉద్యమాన్ని ఒక కార్యరూపం చేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మరి ఈ విధమైనటువంటి స్వార్థ రాజకీయ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గాని ఆ నాయకుడు గాని చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ మీద నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసం పోయిందని చెప్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజలకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే ఉందని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను.